అందరికీ నమస్కారాలు. ఇక్కడ నాతో ఢిల్లీలో వేదిక పైన ఉన్నటువంటి రాజ్యసభ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ జీవీఎల్ నరసింహారావు గారు, రమేష్ గారు, అలాగే ఈ ప్రోగ్రాంకే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి యువ నాయకుడిగా ఉన్నటువంటి రెడ్డి గారు, త్రిపురలో భారతీయ జనతా పార్టీ పతాకాన్ని నిలబెట్టిన సునీల్ దేవధర్ గారు, అలాగే హైదరాబాద్లో, విశాఖపట్నంలో, విజయవాడలో, తిరుపతిలో, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలా చోట్ల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న భారతీయ జనతా పార్టీ మెంబర్స్ కానీ, కార్యకర్తలు కానీ, భారతీయ జనతా పార్టీ మీద అభిమానం కొద్దీ వచ్చిన వాళ్ళు కానీ, మీ అందరికీ కూడా నా నమస్కారాలు. చక్కటి తీయటువంటి తెలుగులో వర్షంలాగా కురిసిన నరసింహారావు గారు మాట్లాడినాక నాది కొంచెం అరవ తెలుగుగా ఉంటుంది, కొంచెం క్షమించాలి. ఆ పుట్టుతోటి వచ్చిన భాష, దాని ప్రభావం ఎంత పెళ్లి అయి నేర్చుకున్నా కూడా తీయటి తెలుగులో కొంచెం దాని తాకం ఉంటుంది. మనం ఇవాళ ఇక్కడ నరేంద్ర మోదీజీ నేతృత్వంలో రెండోసారిగా పార్లమెంట్లో మంచి మెజారిటీ తోటి గెలిచి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం నంబర్ 2 అంటే మోదీ 2.0 దానికి ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంలో మాట్లాడుతున్నాం. 5 సంవత్సరం మంచి పరిపాలన ఇచ్చి, దాంట్లో మంచి కార్యక్రమాలన్నీ కూడా చేకూర్చి, ప్రజలకి దగ్గర వెళ్ళి వాళ్ళకి కావాల్సిన విషయాల్ని చక్కగా పూర్తి చేసినాక ఒక ఎలక్షన్లో మళ్ళీ గెలిచి రావడం, అది కూడా ఇంత మెజారిటీ తోటి గెలిచి రావడం అనేది ఒక పెద్ద విషయం. ప్రజల్లో మోదీ గారికి ఉన్నటువంటి ఆపేక్ష, వారి మీద ఉన్నటువంటి నమ్మకం, వారు ఏది చెప్పినా చేసి చూపిస్తారు అనే ఆ ఒక ట్రస్ట్, ఇవన్నిటికి కారణం ఇవన్నీ రెండోసారి వారు పెద్ద మెజారిటీ తోటి గెలిచి రావడానికి కారణమయ్యాయి. అందుకే గెలిచి వచ్చినాక మొదట పనిగా మే 30 తారీఖు పోయిన సంవత్సరం 2019వ సంవత్సరం మే 30 తారీఖుకే, ఇంకా ప్రమాణ స్వీకారం కూడా కాన ఆ తరుణంలోనే మోదీ గారు అందరికీ, ప్రజలకి ఒక లెటర్ రాశారు. దాంట్లో తన కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఏమేం కార్యక్రమం 2014 నుంచి 19 వరకు చేసాము, దాంట్లో ప్రజలకి కావాల్సిన ఎన్ని విషయాలు చేసాము, దానివల్ల బీద రకంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎంత మంచిది కలిగాయి, విదేశాల్లో మన కోసం ఎంత ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, ప్రజలు బయట దేశంలో ఉన్నవాళ్ళు కూడా మన గురించి మంచి అభిప్రాయం ఎలా తెప్పించుకున్నారు, అలాగే దేశానికి హాని కలుగుతున్నటువంటి కొన్ని విషయాలు జరిగినప్పుడు వెంటనే మనం ఎలా స్పందించాం అనేది గురించి స్పష్టంగా లెటర్లో రాసి, ఈ రాబోయే 5 సంవత్సరాల్లో కూడా అట్లాంటి ఒక గవర్నమెంటే మనం ఫామ్ చేయబోతున్నాం. ప్రజల సేవవే ముఖ్యంగా ఉంటుంది. అంత్యోదయ అనే ఆ మాటకి అసలైన పదార్థం, మీనింగ్ తన గవర్నమెంట్ ద్వారా చేసి చూపిస్తున్నది ఆ లెటర్లో రాశారు. దాని తర్వాత ప్రమాణ స్వీకారం అయింది. మొదటి క్యాబినెట్ మీటింగ్
మొదటి కేబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయం ఏంటి? ఇది ఆంధ్ర ప్రజలకి చాలా ముఖ్యమైన విషయం. మొదటి కేబినెట్లోనే చేసిన నిర్ణయం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి. అంటే రైతు బిడ్డ ఒక్కొక్కరికి కూడా సంవత్సరంలో 6,000 రూపాయలు ఇవ్వడానికి, డైరెక్ట్లీ వాళ్ళ అకౌంట్లో పెట్టడానికి చేసినది మొదటి నిర్ణయం. మొదటి నిర్ణయంలోనే ఈ దేశంలో ఉన్నటువంటి రైతు గురించి ఆలోచించారే కానీ వేరే ఏది ముందు ప్రాముఖ్యత తీసుకోలేదు. దాంట్లో 72,000 కోట్ల రూపాయలు ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సమ్మాన్ నిధికి కేటాయించారు. దాని ద్వారా దగ్గర 10 కోట్ల రైతులకి సంవత్సరానికి 6,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా వెళుతుంది. మధ్యలో ఎవరు మధ్యవర్తులు లేవు. ఎవరు దాంట్లో ఒక కమిషన్ అడుగుతూ ఆ 6,000ని 4,000గా చేసి తన జేబులో మిగతా 2,000 పెట్టుకునే ఆ కార్యక్రమం ఏం లేవు అక్కడ. ఇది ముందు నిర్ణయం, మొదటి నిర్ణయం. దాని తర్వాత ఈ సంవత్సరం ఒక సంవత్సరం పూర్తి కాయే ముందు చేసిన నిర్ణయాలు చరిత్రం రాసే వాళ్ళకి ఒక పెద్ద ఉదాహరణంగా ఉంటుంది. ఎప్పటి నుంచో దగ్గర 60 సంవత్సరాల నుంచి ప్రామిస్ చేస్తూ వచ్చినా కూడా ప్రతి ఎలక్షన్కు ముందు ఉన్నటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినాక కూడా ఈ పట్టు ఎలక్షన్లో గెలిచి వచ్చినాకనే ఆర్టికల్ 370 అంటే మన రాజ్యాంగంలో ఆర్టికల్ 370 అని 370 షరతు, దాని ద్వారా కశ్మీర్కి ఒక విశేషమైనటువంటి ఒక స్థానం ఇచ్చాం అని ఒక వ్యూహం, ఒక రకమైన ఇంప్రెషన్ దేశవ్యాప్తంగా ఉండింది. ఆ ఇంప్రెషన్ని బలపరుస్తున్నట్టు అక్కడ చేసిన గవర్నెన్స్ కూడా అట్లాగే ఉండింది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే భారతదేశ వ్యాప్తంగా మహిళలకి, షెడ్యూల్ క్యాస్ట్ వర్గానికి, షెడ్యూల్ ట్రైబ్స్కి ఉన్నటువంటి అధికారం, ఆ అధికారం పూరా భారతదేశంలో ఉన్నా కూడా ఆ జమ్మూ కాశ్మీర్కు వర్తించదు. అక్కడ వర్తిస్తుంది అని అనుకుంటాం కానీ అక్కడ ఆ బెనిఫిట్స్ ఏమీ వెళ్ళల. షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నటువంటి రిజర్వేషన్ చదువులోనో ఉద్యోగంలో ఆ రిజర్వేషన్ వాళ్ళకి లేదు. అక్కడ షెడ్యూల్ ట్రైబ్స్గా వాళ్ళకి అక్కడ లేదు. మహిళలు ఒకవేళ అక్కడ పుట్టి పెరిగిన వేరొకరిని పెళ్లి చేసుకొని ఇంకో మా ప్రాంతాలు వెళ్ళిపోయారంటే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి సొమ్ము వాళ్ళకి ఎంత తన తండ్రి సొమ్ము అయినా కూడా తనకి దొరకదు. ఇలాగే అక్కడ ఉన్నటువంటి ఒక రకమైన ప్రజలు అక్కడ 1947లో భారతదేశ విభాగం అయినాక పాకిస్తాన్ ఇప్పుడు ఆక్రమింపులో ఉన్నటువంటి కశ్మీర్, అక్కడి నుంచి వచ్చిన ప్రజలు జమ్మూ కాశ్మీర్లో ఒకవేళ సెటిల్ అయి ఉంటే, నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే అక్కడి నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు మిగతా ప్రాంతాల్లో కూడా వచ్చి సెటిల్ అయ్యారు. వాళ్ళకి ఇచ్చినటువంటి ఓటు హక్కు జమ్మూ కాశ్మీర్లో వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళకి దొరకల. అంటే ఇవాళ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి పారిపోయి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒకవేళ పంజాబ్లో సెటిల్ అయితే వాళ్ళకు ఓటింగ్ రైట్ ఉంటుంది. కానీ జమ్మూ కాశ్మీర్లో సెటిల్ అయిపోయి ఉంటే ఆర్టికల్ 370 కారణంగా వాళ్ళకి ఆ ఓటింగ్ రైట్ లేదు. నువ్వు ఎంపీ కావాలంటే ఓటు చేసుకో, కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో నువ్వు ఓటు వేసే అధికారం లేదు. ఇట్లాంటి అక్కడ భేదభావాలు చాలా వచ్చి కశ్మీర్ భారతదేశంలో ఒక అంగం కాదు అనే రకంగా ప్రవర్తించారు. ఇవన్నిటిని ఈ అన్యాయాలన్నిటినీ తొలగించాలంటే ఆర్టికల్ 370ని తీసి పరేయాలి అనే ఒక వాగ్దానం ఏదైతే జనసంఘ్ సమయం నుంచి ఉందో, భారతీయ జనతా పార్టీ కొత్తగా ఫామ్ అయిన తర్వాత నుంచి కూడా ఉందో, అది ఇప్పుడు మనం ఈ ఆగస్టులో
ఆగస్ట్ 2019లో పార్లమెంట్ ద్వారా దాన్ని రద్దు చేశాం. దానివల్ల ఇవాళ కాశ్మీర్లో ఎన్నో డెవలప్మెంటల్ కార్యక్రమం ఎంత స్పీడ్గా జరుగుతుందని అంటే ముందు జరిగినటువంటి 50 సంవత్సరాల లేనటువంటి కార్యక్రమాలు ఇవాళ జరుగుతున్నాయి జమ్మూ కాశ్మీర్లో. రెండో స్టెప్ రాజ్యాంగ సవరణ చేశాం. పౌర హక్కుల చట్టం అది ఏంటంటే 60 సంవత్సరం క్రితం ఒక చట్టం ఫామ్ అయింది. ఎవరెవరికి పౌర హక్కు ఇవ్వబడుతుంది ఈ భారతదేశంలో అనేది గురించి చట్టం. దాంట్లో ఒక మార్పు చేసి ఒక సవరణ చేసి 60 సంవత్సరం పైన నుంచి మన దేశంలో ఉన్నటువంటి 3 మన నైబరింగ్ కంట్రీస్ అని చెప్పే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన మైనారిటీ ప్రజలు, అక్కడ మైనారిటీ, ఆ 3 దేశం కూడా ముస్లిం మెజారిటీ దేశం. ఆ దేశంలో ఉన్నటువంటి మైనారిటీ ప్రజలు అక్కడ అణిచివేతలకి భరించలేకుండా పారిపోయి వచ్చిన వాళ్ళు మన దేశంలో క్యాంపులో ఉండడం, 60 సంవత్సరాల నుంచి వాళ్ళ పిల్లలు వాళ్ళు అక్కడే ఇల్లు లేకుండా, అక్కడే హాస్పిటల్ సదుపాయాలు ఏం లేకుండా, పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఉన్నటువంటి 60 సంవత్సరాల నుంచి క్యాంపులో ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ శరణార్థి అని వచ్చిన వాళ్ళకి పౌర హక్కు ఇచ్చే చట్టం, ఆ సవరణ ద్వారా వాళ్ళకి హక్కు ఇచ్చే ఒక పెద్ద స్టెప్ మనం తీసుకున్నాం. ఇది కూడా మనం ఎలక్షన్స్ లో మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానం. ఇది మనం చేసామన్న వెంటనే అప్పటి వరకు దానికి సపోర్ట్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ డాక్టర్ మన్మోహన్ సింగ్ చాలాసారి చెప్పారు, అవును వీళ్ళు చాలా ప్రతాడన అంటే అణిచివేతలకు గురి అయిన వాళ్ళు, వీళ్ళకి హక్కు ఇవ్వాల్సిందే, వాళ్ళు సిటిజన్షిప్ రైట్ ఇవ్వాల్సిందే అని చెప్పినా కూడా ఇప్పుడు మనం చేసి చూపినాక ఇది ఏంటి అని చెప్పి దానితో చాలా మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ చేశారు. అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీ ముస్లిమ్స్కి వాళ్ళ హక్కుని మనం తీసే సవరణది అన్నట్టు తిప్పేశారు మాటల్ని. మనం అందరం ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఊరు వెళ్ళి కాదు ఇది ఎవరికం కూడా వాళ్ళ పౌర హక్కుని తీసే చట్టం కాదు, కానీ ఎవరైతే మన దేశంలో అక్కడ అక్కడ అణచివేతల్ని భరించకుండా వచ్చిన వాళ్ళకి ఇచ్చే పౌర హక్కు సవరణ, దీనివల్ల ఎవరిదో వెళ్ళిపోవద్దు సిటిజన్షిప్, కొత్త అక్కడ క్యాంపులో ఉన్న వాళ్ళకి ఇచ్చే హక్కు ఇస్తున్నాం అని మాటికి చెప్పి ట్రస్ట్ బిల్డ్ చేయాల్సిన పని వచ్చింది. ఎప్పుడు పార్లమెంట్లో అన్ని ప్రశ్నలకి హోమ్ మినిస్టర్ అమిత్ షా వారే ప్రతి ఒక్క ప్రశ్నకి జవాబు ఇచ్చినాక కూడా, పార్లమెంట్లో 2/3 దగ్గర మెజారిటీ తోటి పాస్ అయినాక కూడా బయట వచ్చి అక్కడ అడిగిన ప్రశ్నలకి జవాబు ఇచ్చినాక కూడా బయట వచ్చి వేరే రకంగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక దుష్ప్రయోగం, దాన్ని మనం అందరం కూడా ఇప్పుడు ఆ మాట వచ్చిందంటే గట్టిగా నిలబడి మాట్లాడాల్సిన కర్తవ్యం మన మీద ఉంది. ఇది కాకుండా ఎక్కడెక్కడ ముస్లిం దేశాలు ఉన్నాయో అక్కడ కూడా ముస్లిం మహిళలకు ఉన్నటువంటి హక్కు ట్రిపుల్ తలాక్, ఫోన్ మీద డైవర్స్ ఇవ్వడం, ట్రిపుల్ తలాక్ ద్వారా 3 సారి తలాక్ అన్న వెంటనే నిన్ను విడిచిపెట్టేసాను నువ్వు ఏమన్నా చేసుకో అని చెప్పి ఆడవాళ్ళని వదిలేసిన ఆ ఒక తప్పు పద్ధతిని ముస్లిం దేశాలు, ముస్లిం మెజారిటీ దేశాలు, అది పాకిస్తాన్ అవని, ఇండోనేషియా అవని, మలేషియా కానీ, అరేబియన్ దేశాలు కానీ, వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకునకుండా ఉన్నటువంటి కానూన్ ఇక్కడ మన దేశంలో ఉండింది. దాన్ని మనం మహిళలకి హక్కు అనే ప్రధాన అంశంగా తీసుకొని పార్లమెంట్లో పాస్ చేయించాం. ఆ విషయంలో కూడా ద్వంద్వ వైఖరి వర్ణించారు కాంగ్రెస్ వాళ్ళు. బయట వెళ్ళి ఇంకొకటి చెప్పడం ఇది ముస్లిం కమ్యూనిటీకే అగేన్స్ట్ అన్నట్టు మాట్లాడారు. అది కూడా తప్పు. అది మనం పార్లమెంట్లో న్యాయంగా పాస్ చేసినాక కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడడం కాంగ్రెస్కి మంచిది కాదు. దీని గురించి మనం గట్టిగా నిలబడాలి అనేది ఒక్క మాట. తర్వాత దగ్గర 150 సంవత్సరం నుంచి ఆ సమస్య 400 సంవత్సరం నుంచి ఉన్నా కూడా కోర్టు ద్వారా
70 సంవత్సరాల నుంచి భారతదేశంలో వెయిట్ చేస్తూ ఉన్నటువంటి రామ మందిర విషయం, అది ఈ పట్టు కోర్టులో క్లియర్ అయినాక వెంటనే పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు లేచి ఒక ట్రస్ట్ ఫామ్ చేసేసాము. ఆ మందిరం ఇప్పుడు చక్కటి మందిరం ఒకటి మనం నిర్వహిస్తాం, అది బిల్డ్ చేసి దేశానికి అర్పణం చేస్తాం అని మంచిగా ఒకసారి ప్రధానమంత్రి గారు చెప్పారు. ఇవన్నీ ఈ ఒక లాస్ట్ 1 yearలో మనం మంచిగా చేసి చూపించాము అని అనుకుంటే, స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్కి కూడా చాలా విషయాల్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చాలా కార్యక్రమాలు చేయడం చేశారు. దీంట్లో ముఖ్యమైన కొన్ని విషయాలు మీ ముందు డిస్కస్ చేయదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా మీరు చూస్తే స్థూల దేశీయ ఉత్పత్తి అంటారా, జీడిపి, ఆ జీడిపిలో 9వ ర్యాంక్లో ఉంది. 9వ ర్యాంక్లో ఉందనంటే ప్రముఖంగా వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం 3 కూడా మంచి స్థానంలో ఉండి ఆ 3 ద్వారా వచ్చిన బెనిఫిట్స్ అన్ని పొందుతుందాం. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఇంత పెద్ద ఒక కాంట్రిబ్యూషన్ జీడిపిలో చేయగలుగుతోంది. వ్యవసాయ రంగంలో మీరు చూస్తే నేను చెప్పినట్టు ప్రధానమంత్రి గారు రైతులకు వాళ్ళ ఇన్కమ్ని 2024 లోపల డబుల్ చేయాలనే ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్ ఎంత ముఖ్యం అనంటే దాంట్లో మొదటి స్టెప్గానే ఈ 6,000 రూపాయలు ముందుగా ఇవ్వడం మొదలుపెట్టారు సంవత్సరానికి. అది కాకుండా చాలా ప్రోగ్రామ్స్ ద్వారా ప్రతి ఒక్క రైతుకు కూడా వాళ్ళ చేతుల డబ్బు అందించాలి అనే ఒక కోరిక వారి మనసులో ఉండింది. 62% ఆంధ్రప్రదేశ్ ఒక స్టేట్ జీడిపిలో అంటే జిఎస్డిపిలో స్టేట్ ఒక జీడిపిలో 62% వరకు అగ్రికల్చర్ ఇన్కమ్ చేరుతుంది. అగ్రికల్చర్ ఒక కాంట్రిబ్యూషన్ 62% ఉంది. ఈ కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 22వ తారీఖు జూన్, ఇప్పుడు వెళ్ళినటువంటి జూన్ 22వ తారీఖు నాటికి 47 లక్షల రైతులకి 46.96 లక్షల రూపాయలు ఇవ్వబడింది. 47 lakh కిసాన్కి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మొదలుపెట్టి ఇంత అమౌంట్ వాళ్ళ అకౌంట్కి వెళ్ళింది. టోటల్ అమౌంట్ నేను చెప్పింది రైతుల నంబర్, రైతుల సంఖ్య 47 లక్షల రైతులు. టోటల్ అమౌంట్ ఎంత వెళ్ళిందనంటే 936.16 crores. మొత్తం ఈ 47 లక్షల రైతులకి వాళ్ళ అకౌంట్కి మొత్తంగా 936.16 crores ఇవ్వబడినాయి డైరెక్ట్ అకౌంట్కి. ఇది కాకుండా రైతులకి ఇప్పుడు ఉన్నటువంటి సీజన్లో అంటే ఏప్రిల్, మే, జూన్, ఆగస్ట్ వరకు 5 నెలల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ మాత్రం కాదు పూరా దేశానికి 30,000 కోట్లు 30,000 crores రూరల్ బ్యాంక్ ద్వారా, రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా వాళ్ళకి లోన్ అనే లెక్కలో చిన్న చిన్న ఖర్చులకి డబ్బు చేతిలో ఉండాలని స్పెషల్గా ఇప్పించాం. ఇది ఏంటి 30,000 కోట్లు, ఇది పెద్ద అమౌంటా అంటారు. 90,000 crore బడ్జెట్లో ఇప్పించాం. ఇదే కారణానికి రైతులకి చిన్న చిన్న ఖర్చులకి వాళ్ళకి చిన్న లోన్స్ కావాలి, ఆ లోన్స్ ఇవ్వడానికి 90,000 crores ఇప్పించాం బడ్జెట్ ద్వారా. దానికి తర్వాత కూడా ఇన్ అడిషన్, ఎందుకంటే ఈ కోవిడ్ కారణంగా చాలా మన యాక్టివిటీస్ తగ్గిపోయాయి, చేతులు క్యాష్ ఉందో లేదో, బ్యాంకులో వెళ్ళి అడిగితే ఇస్తారో లేదో ఈ అనుమానాలు ఏం లేకుండా 90,000 కోట్లు ఇచ్చినాక కూడా అది సంవత్సరం పూర్తిగా వాళ్ళు వాడినాక కూడా ఈ మొదటి 3-4 నెలల్లో ఇబ్బంది వస్తుందో ఏమో అని
ఇంకా పైపెచ్చు 30,000 కోట్లు 30,000 crores ఇంకా కొంచెం అధికంగా ఇచ్చాం. అందువల్ల అది 1,00,000 కోట్లు దాటిపోయింది. 1,20,000 కోట్ల వరకు రైతులకి వాళ్ళ చేతికి క్యాష్ అందాలి అని కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా, రీజనల్ రూరల్ బ్యాంక్ ద్వారా రైతుల చేతికి డబ్బు అందాలని ఒక స్కీమ్ పెట్టాం. అది అనౌన్స్ చేసాం. నబార్డ్ ద్వారా అన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్కి డబ్బులు వెళ్ళి చేరుకున్నాయి. రైతులు వెళ్ళి అడిగిన మాత్రం వెంటనే ఇచ్చి వాళ్ళకి సదుపాయాలు చేస్తారు బ్యాంకులో. ఇది కాకుండా ఈ పిఎం కిసాన్ ద్వారా రిజిస్టర్ అయిన ప్రతి కిసాన్కి అనుకూలంగా ఉండాలని కేసీసీ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇచ్చిన లోన్స్ వీళ్ళు కూడా అందుతుంది అనే ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. అంటే పిఎం కిసాన్లో రిజిస్టర్ అయ్యి 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం మీ అకౌంట్లో వచ్చినాక కూడా మీకు కేసీసీ లేదు అని ఒక పరిస్థితి ఉంటే, కిసాన్ క్రెడిట్ కార్డు మీ చేతిలో లేకపోయినా మీరు పిఎం కిసాన్లో ఉన్నారు, కిసాన్ సమ్మాన్లో ఉన్నారు, దాంట్లో రిజిస్టర్ అయిపోయారు అని అంటే మీకు కూడా ఆ లోన్స్ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా దొరికే లోన్స్ మీకు దొరుకుతుంది. ఇది మాత్రం కాదు, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఉండాలి. గ్రామంలో మన పంటని స్టోర్ చేసుకోవడానికి కావాల్సిన సదుపాయాలు ఉండాలి. కోల్డ్ స్టోరేజ్ ఉండాలి. అక్కడ ఎలక్ట్రిసిటీ సదుపాయం సరిగా ఉండాలి. ఇవన్నిటికీ ప్రైవేట్ కోఆపరేషన్ తోటి ఎవరైనా దాన్ని కట్టుమాన పనిలో వచ్చి చేరి మేము కూడా చేస్తాం, ఇది మేము ఇక్కడ ఒక గోడౌన్ కట్టుకుంటాం అని వస్తే వాళ్ళకి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా బ్యాంక్ అసిస్టెంట్స్ని మీరు వెళ్ళి నేను ఒక 10 రూపాయలు పెడతాను, బ్యాంక్ నుంచి ఒక 50 రూపాయలు ఇస్తారు అని అంటే మిగతా అమౌంట్ని ఇవ్వడానికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనే పేరులో 8,000 crore రూపీస్ 8,000 కోట్ల రూపాయి దానికోసం కేటాయించాం. ఆత్మ నిర్భర్ భారత్లో ఆ అనౌన్స్మెంట్ ఇప్పుడు చేసాం ఒక నెల క్రితం. దాంట్లో భాగంగా ఆ 8,000 కోట్ల రూపాయలు కూడా ఉన్నాయి. అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రామం వరకు కావాలన్నాయి దానికోసం. ఇది ఇలా ఉండగా రైతులకు మాత్రమా? ఆంధ్రప్రదేశ్లో 9 జిల్లాలు సముద్ర తీర ప్రాంతం, అక్కడ మత్స్యకారులు బోల్డ్ మంది ఉంటారు. 2010 సెన్సస్ ని మనం తీసుకుంటే 546 గ్రామాలు మత్స్య గ్రామాలు, ప్యూర్లీ ఫిషింగ్ విలేజెస్. ఆ ప్యూర్లీ ఫిషింగ్ విలేజెస్ 546 ఉంటే దాంట్లో 349 ఫిష్ ల్యాండింగ్ సెంటర్సే ఉన్నాయి. సగానికి సగమే ఉన్నాయని అనుకోండి, సగానికంటే కొంచెం ఎక్కువ. ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ 349 ఉన్నాయి. కానీ అదే 2010 సెన్సస్ని మనం మనసులో పెట్టుకుని చూస్తే 6 లక్షలకి పైన మత్స్యకారులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. 6 లక్షలకి పైన. అది 2010 స్టాటిస్టిక్స్. అది ఇప్పుడు కనీసం 8 లక్షలైనా అయి ఉంటుంది. దీంట్లో దగ్గర 1,63 1.63 lakh ఫ్యామిలీస్, కుటుంబాలు, లక్షానికంటే ఎక్కువ 1.63 lakh మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరం కూడా ఫిషింగ్ ని నమ్ముకునే ఉన్నవాళ్ళు. అందువల్ల 20,000 కోట్ల రూపాయలు పూరా దేశానికే 20,000 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో ఇచ్చాం. మత్స్య సంపద యోజనలు ఇచ్చిన 20,000 కోట్ల రూపాయలు ఎట్లాగా ఉపయోగిస్తాం? 11,000 కోట్లు, ఆ 20,000 కోట్ల నుంచి 11,000 కోట్లు ఇన్లాండ్ ఫిషింగ్, మరీన్ ఫిషింగ్, అక్వాకల్చర్, ఈ మూడిట్లో ఉన్నటువంటి మత్స్యకారులకి వాళ్ళకు ఉపయోగంగా ఉన్నటువంటి డబ్బు డైరెక్ట్గా 11,000 కోట్ల రూపాయలు వాళ్ళకి డైరెక్ట్గా వెళ్తుంది. అక్వాకల్చర్ అంటేనే ఆంధ్రప్రదేశ్, మరైన్ ఫిషింగ్ అని అంటేనే ఆంధ్రప్రదేశ్. అందువల్ల ఈ 11,000 కోట్లు మీరు ఎంత ఉపయోగించుకుంటారనేది మీ మీద ఉంది. మీరు ఎంత అడుగుతారో అంతకి ప్రధానమంత్రి గారు ప్రొవిజన్ చేసి పెట్టారు.
ఇది కాకుండా ఆ 20,000 కోట్ల రూపాయల నుంచి 9,000 కోట్లు 9,000 crores 9,000 కోట్లు ఒట్టి మత్స్యకారులకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కే పోతుంది. అంటే ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేయడం, లేదా ఫిషింగ్ హార్బర్ పక్కన కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేయడం, లేదా అక్కడ లోకల్గా ఒక మార్కెటింగ్ సదుపాయాలు చేసుకోవడం, ఇవన్నిటికీ 9,000 కోట్లు. నేను భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ ఏదైతే మత్స్య సంపద యోజన ఉందో దాంట్లో ఆంధ్రప్రదేశ్కి ఎంత మాక్సిమం హెల్ప్ కావాలో అంత మీరందరూ కూడా కలిసికట్టుగా అడిగి తీసుకోవాలి, వెంటనే ఉపయోగించుకోవాలి. మత్స్యకారులకి మీరందరూ కలిపి మంచి కార్యక్రమం ప్రధానమంత్రి మోదీ గారు ఇచ్చారు, దాన్ని తీసుకెళ్ళాలి. గ్రామాల్లో మత్స్యకారులకి వాళ్ళ లైఫ్ మారిపోవాలి. ఇప్పటి నుంచి వాళ్ళు ఫిషర్మెన్ అంటేనే ఎలా ఉంది చూడండి, మా ఆంధ్రప్రదేశ్ చూపించాలి. ఆ రకంగా ఈ ఫెసిలిటీని మనం వాడుకోవాలి. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్లో మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, భారతదేశంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ సంఖ్య తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ 3వ ర్యాంక్లో ఉంది. టాప్ 3rd ర్యాంక్లో ఉంది ఆంధ్రప్రదేశ్ మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లో. అంటే 70 లక్షల 70.69 lakhs జనం ఉన్నారు ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్లో. 25.96 అంటే దగ్గర 26 lakhs అనుకోవచ్చు. 26 lakhs ఎంఎస్ఎంఈస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఎంటర్ప్రైజెస్ 25 lakhs. ఈ ఎంఎస్ఎంఈస్ అందరికీ కూడా ఇప్పుడు ఉన్న కరోనా వైరస్ సందర్భంలో చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. వాళ్ళ దగ్గర డబ్బు లేదు, సెల్ చేయలేకపోతున్నారు. చాలా వరకు లాక్డౌన్లో మూతపడి ఉన్న యూనిట్స్ మళ్ళీ స్టార్ట్ చేయాలంటే ఎలాగా, వాళ్ళు తరచిన వెంటనే కరెంట్ బిల్ కట్టాల్సి ఉంటుంది. తరచిన వెంటనే సరే ఇప్పుడు మొదలు పెడదాం అన్న వెంటనే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి డబ్బు ఇవ్వాలి అని ఆ ప్రశ్నకి ఎమర్జెన్సీ క్రెడిట్ స్కీమ్ ఒకటి భారతదేశంలో ప్రధానమంత్రి మోదీ గారు అనుగ్రహంలో మనకు దొరికింది. అది ఎమర్జెన్సీ క్రెడిట్ గ్యారంటీలో 23వ తారీఖు జూన్ 23rd జూన్ అంటే నిన్న కాకుండా మొన్న వరకు 2,157 కోట్ల రూపాయి ఎంఎస్ఎంఈ యూనిట్స్ గా ఆల్రెడీ శాంక్షన్ అయిపోయి ఉన్నాయి. దాంట్లో ఈ 2,157 కోట్లు శాంక్షన్ చేయబడిన అమౌంట్ నుంచి 1,329 crores డిస్పర్స్ అయిపోయాయి. అంటే వచ్చి వాళ్ళ అకౌంట్లో పెట్టేసుకొని వాళ్ళు బిజినెస్ మొదలు పెట్టడం కూడా జరిగిపోయాయి. 23వ తారీఖు జూన్ లోపల, ఇది 1st జూన్కు మొదలు పెట్టాం. ఎమర్జెన్సీ క్రెడిట్ ఇవ్వడం అనేది ఎంఎస్ఎంఈస్కి 1st జూన్ మొదలు పెట్టినది. ఆ 1st జూన్ నుంచి 23వ తారీఖు వరకు 2,157 కోట్లు శాంక్షన్ అయిన అమౌంట్ నుంచి 1,329 కోట్ల రూపాయి వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోయాయి, డిస్పర్స్ అయిపోయాయి. ఇది ఒక లెక్క. ఇంకొకటి ముద్రా శిశు లోన్స్లో, ముద్రా లోన్ అంటే చిన్న చిన్న వ్యాపారాలకి, చిన్న పళ్ళు కొట్లు పూలు కొట్లు పెట్టుకున్న వాళ్ళకి ఇచ్చే లోన్స్. దీంట్లో ఉన్నట్లోనే చిన్న అమౌంట్ 50,000 వరకు లోన్ తీసుకునేవాళ్ళు, వాళ్ళని శిశు లోన్స్ అంటాం. ఆ శిశు లోన్కి సరిగ్గా అకౌంట్ని మెయింటైన్ చేసుకొని డబ్బు తీసుకొని డబ్బు మళ్ళీ వెనక పెట్టేసి అలా ఆపరేషన్ సరిగా చేసే వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ రేట్లో లోన్ తీసుకుంటున్నారో దాంట్లో 2% మినహాయింపు ఉంటుంది. ఆ 2% సబ్వెన్షన్ అంటాం, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ మినహాయింపు. అది ఇంకా 1 సంవత్సరానికి నీటింపు చేసాం. అందువల్ల ఇప్పుడు కరోనా వైరస్ వల్ల అఫెక్ట్ అయిన చిన్న లోన్ తీసుకునే వాళ్ళకి, ముద్రా లోన్ తీసుకునే వాళ్ళకి ఈ మినహాయింపు 1 సంవత్సరానికి నీటికి పెట్టింది. సరే, ఎంఎస్ఎంఈకి ఇంతే చేసామా, వేరే లేవా అని అంటే ఇంకొకటి కూడా చెప్తా. కొలాట్రల్ లేకుండా ముద్రా లోన్ ఎలా ఇస్తున్నామో అలాగే కొలాట్రల్ లేకుండా ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ
సిడ్బీను కలిసి ఒక కొలాటరల్ ఫ్రీ లోన్ అని ఒకటి మొదలు పెట్టారు. దాంట్లో 2 కోట్ల రూపాయల వరకు లోన్ తీసుకోవచ్చు. ఆ 2 కోట్ల రూపాయల వరకు లోన్ తీసుకున్నప్పటికీ దగ్గర 50% గ్యారంటీ మీకు గవర్నమెంట్ ద్వారా దొరుకుతుంది. అంటే ఒకవేళ మీ బిజినెస్లో ఏదో ఇబ్బంది వచ్చింది, మీరు నష్టపడిపోయారు, దాంట్లో పరిస్థితి ఎలాగా అంటే 50% వరకు కేంద్ర ప్రభుత్వం మీ నష్టాన్ని భరించుకుంటుంది. అట్లాంటి ఒక స్కీమ్ని లాంచ్ చేసాం, కొలాటరల్ ఫ్రీ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అని. దాన్ని ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ, మీ అందరికీ పరిచయం, నితిన్ గడ్కరీ మినిస్టర్, సీనియర్ మినిస్టర్, వారి మినిస్ట్రీ ద్వారా సిడ్బీ ఆ లోన్ సిస్టమ్ని నడుపుతుంది. దాంట్లో దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ 1500 కోటి 1572 crores దానిలో డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. ఇది కాకుండా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కూడా అనౌన్స్ చేసాం. దాంట్లో 2192 ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్గా నడిపిస్తున్నారు. వాళ్ళ అమౌంట్స్ మీకు డేటా వస్తుంది, నేను ఇక్కడ ఉన్న పెద్దలకి అందిస్తాను. ఇది కాకుండా కరోనా వైరస్ వచ్చింది, మన అందరికీ ఇబ్బందులు చాలా అయిపోయాయి. లాక్డౌన్ చేసాం, ఎవరూ ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి లేదు, ఇక్కడక్కడ వెళ్ళడానికి లేదు, మన బిజినెస్ని నడపడానికి లేదు. దీంట్లో కొన్ని నేను ఒక 8 పాయింట్స్ మీకు చెప్పదలుచుకున్నా. స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్కి ఏం చేసాం, ఆంధ్రప్రదేశ్కి ఎంత డబ్బు దీని ద్వారా వెళ్ళింది, డబ్బు వెళ్ళిందా లేదా అన్నం పప్పు ఇట్లాంటివి పంచిపెట్టారా, బియ్యం పప్పు పంచిపెట్టారా, దాంట్లో వివరాలు మీకు చెప్పదలుచుకున్నాను. 39.14 crores 39.14 kgs ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయ్యాయి. అది పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా వెళ్ళాయి. అది 7.83 crores ఆఫ్ బెనిఫిషరీస్. అంటే ఆ బియ్యం పంపిణీలో 7.83 బెనిఫిషరీస్ కోట్ల బెనిఫిషరీస్ 7.83 crore బెనిఫిషరీస్కి ఆ బెనిఫిట్స్ అందింది. 2 అలాగే 2.71 crore బెనిఫిషరీస్కి ఏప్రిల్ మే జూన్లో మొత్తం ఫ్రీగా కందిపప్పు డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. 2.71 crore కందిపప్పు కేజీస్, 2.71 kgs 2.71 crore kgs ఆఫ్ కందిపప్పు డిస్ట్రిబ్యూషన్లో వచ్చింది. ఇది కాకుండా 500 రూపాయల చప్పున ప్రతి నెల 3 నెల ఏప్రిల్ మే జూన్కి 30,611 crores has been transferred. ఇది ఎన్ని అకౌంట్స్కి వెళ్ళాయి? జన్ధన్ అకౌంట్స్, ప్రధానమంత్రి జనధన అకౌంట్లో 61 crore లోగుకి 61 crore దాంట్లో జనం, విమెన్ పర్టికులర్లీ మహిళలకి అందాయి. 500 రూపాయలు నెలకి చప్పున 1500 రూపాయలు 61 కోట్లు మహిళలకి వాళ్ళ అకౌంట్లో వెళ్ళింది. అది టోటల్ 30,611 crores ఆఫ్ రూపీస్. ఇది కాకుండా జన్ధన్ అకౌంట్లో చాలా టోటల్గా 1000 crore రూపీస్ సెపరేట్గా మహిళలకి 2 కోట్ల మహిళలకి అందాయి. అది ఏప్రిల్ మే జూన్లో కూడా ఇవ్వబడిన అమౌంట్. మన ఆంధ్రదేశంలో బిల్డింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ చాలామంది ఉంటారు. వాళ్ళకి కన్స్ట్రక్షన్ వర్కర్ ఫండ్ నుంచి 196 crores ఇవ్వబడింది. అది ఎంతమందికి వెళ్ళి చేరుకుంది అనంటే 19.6 lakh వర్కర్కి వాళ్ళ చేతిలో వాళ్ళ అకౌంట్లో వెళ్ళి ఇవ్వబడేవి. అది జూన్ 22వ తారీఖు లోపల. ఇట్లా చూస్తే ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ కూడా ఇచ్చాం. ఆ ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ మహిళలు ఎంత అడిగినా మీరు తీసుకోండి, అప్ టు 3 cylinders మేము ఇస్తాం ఫ్రీగా అని చెప్పి ఉజ్వల యోజన కింద
ఆ గ్యాస్ సిలిండర్స్ వెళ్ళాయి. ఇది కాకుండా ఈ కోవిడ్ సమయంలో భారతదేశం ఉత్తరప్రదేశ్, బీహార్ ఇట్లా చాలా ప్రాంతం నుంచి, ఒరిస్సా ఇట్లా చాలా ప్రాంతం నుంచి వర్కర్లు, శ్రమికులు భారతదేశంలో ఇక్కడ వెళ్ళి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఆంధ్రాలో ఉన్నటువంటి బీహార్, ఉత్తరప్రదేశ్ని చేరుకున్న వర్కర్లకి శ్రామిక్ ఎక్స్ప్రెస్ స్టేట్ అడిగిన వెంటనే ఇప్పించాం. దాంట్లో ఇప్పటి వరకు 3 ట్రైన్లు వెళ్ళాయి. ఇంకా ఎన్ని కావాలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు రైల్వే మినిస్ట్రీలో. ప్రత్యేకం నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన ఒక విషయం మీ ముందు చెప్పదలుచుకున్నాను. విశాఖపట్నం నుంచి చాలా వరకు మత్స్యకారులు గుజరాత్లో చిక్కుకుని పోయారు. వాళ్ళని అక్కడి నుంచి తీసుకురావడానికి అప్పుడు తీవ్రమైన లాక్డౌన్, బస్సు, కారు ఏమి లేవు. తర్వాతైనా శ్రామిక్ ఎక్స్ప్రెస్ ఇప్పించారు రైల్వే మినిస్ట్రీ ద్వారా. అక్కడ గుజరాత్ నుంచి విశాఖపట్నానికి వీళ్ళు తీసుకురావడానికి ఎన్ని రకాలు డిస్కషన్ జరిగాయో స్టేట్ గవర్నమెంట్ తోటి. తర్వాత హోమ్ మినిస్టర్ తోటి మాట్లాడి వాళ్ళకి స్పెషల్ అయిన బస్సెస్ ఏర్పాటు చేసి విశాఖపట్నానికి వాళ్ళని మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించడానికి ఒక పెద్ద ప్రయత్నం భారత్ సర్కార్ ద్వారా, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ద్వారా, హోమ్ మినిస్టర్ ద్వారా ప్రయత్నం చేసి ఫైనలీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దానికి చేదోడు వాదోడుగా లాస్ట్ మినిట్ వరకు మాట్లాడినాక వచ్చి చేరుకున్నాక ఆ మత్స్యకారులు వాళ్ళ గ్రామానికి వెళ్ళి చేరుకున్నారు. శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లాగా చాలా వరకు మనం ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అంటే అన్నం, బియ్యం, పప్పు ఇవన్నీ ఫ్రీ డిస్ట్రిబ్యూషను, ట్రైన్స్, బస్సెస్, మనకి కావాల్సినటువంటి సదుపాయాల్ని ఆంధ్ర ప్రజల కోసం ప్రధానమంత్రి గారు రెడీగా చేస్తూ ఎప్పుడు కూడా ఇచ్చారు. కానీ ఈ కోవిడ్ ఫైట్లో రాష్ట్ర ప్రభుత్వానికి చేతులు డబ్బు ఉంటుందో లేదో అని 8,025 crores 8025 crores ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏప్రిల్ నుంచి మొదలుపెట్టి ట్రాన్స్ఫర్ చేసి ఒక్క కోవిడ్ ఫైట్ కోసమే ఇచ్చారు. ఇన్ ద కోవిడ్ పాండమిక్ ఫైట్కి ప్రతి రాష్ట్రానికి డబ్బు కావాల్సి ఉంటుంది అని 8,025 crores ఒక ఆంధ్రప్రదేశ్కి కోవిడ్ ఫైట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పించింది. ఇది నేను మీ ముందు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఏ ఒక్క స్టేట్ కూడా కొరత లేకుండా, ఎందుకంటే ఇప్పుడు స్టేట్సే ఈ కోవిడ్ పాండమిక్లో మన అందరూ కూడా డైరెక్ట్గా గ్రౌండ్లో ఉండి ప్రజలకి సదుపాయాలు ఇవ్వాల్సి ఉంటుంది అనేది గుర్తించి ప్రధానమంత్రి గారు డబ్బులు ఏ రకంగా కూడా తక్కువ లేకుండా అందరికి వెంటనే పంపించి అని చెప్పినాక ఈ కోవిడ్ ఒక ఫైట్ కోసమే ఇంత అమౌంట్ ఏప్రిల్, మే, జూన్ లోపలనే స్టేట్స్కి ఇవ్వబడాయి. ఇది కాకుండా వాళ్ళకి కావాల్సిన వెంటిలేటరు, పీపీఈ నేను ఒక్కొక్క జిల్లా ఎస్పీ తోటి, కలెక్టర్ తోటి ప్రత్యేకం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి ఎక్కడెక్కడ ఏదేది సమయానికి చేరుకోవాలో అవన్నీ చేస్తూ వచ్చాం. దీంట్లో చాలా వరకు పొలిటికల్ పార్టీస్ యాక్టివ్గా ఉన్నారు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన చాలా యాక్టివ్గా ఈ సమయంలో ప్రజలకి సేవ చేయాలని కూడా బాగా, మన మిత్రపక్షం ఆంధ్రప్రదేశ్లో వారు కూడా చాలా సేవలు చేసి వచ్చారు అని వింటున్నాను. దీంట్లో ఒక్క విషయం నేను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మనసులో పెట్టుకుని మీ ముందు చెప్పదలుచుకున్నాను. ఒక గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నప్పుడు ప్రజల దగ్గర చాలా విషయాల్ని చెప్పి వాగ్దానాలు ఇచ్చి ఓటు వచ్చినాక గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. దాంట్లో ఏదైనా వాగ్దానంలో మనం చెప్పి అవకతవకలు, కరప్షన్ ఇవన్నిటి మీద ప్రజలకి మాట ఇచ్చి ఆ కేసెస్ జరుపుతాం అని చెప్పి వచ్చినాక కేసెస్ జరపాలి, అది చాలా ముఖ్యం. కానీ ఇంటర్నేషనలీ ఫండ్ తెప్పించుకొచ్చి భారతదేశం ప్రభుత్వం కూడా దానికి సహకారం పట్టి వరల్డ్ బ్యాంకో, ఐఎంఎఫ్ కాదు, వరల్డ్ బ్యాంకో, ఏడీబీఓ అట్లాంటి ఒక సంస్థ నుంచి డబ్బు వచ్చి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండగా ఆ అగ్రిమెంట్లో కొంచెం ఇబ్బంది వచ్చిందనంటే
ఆ పెద్ద ప్రాజెక్ట్స్ కంప్లీట్ కావడం అనేది చాలా కష్టం. అందువల్ల ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఎక్కడైతే ఉందో ఆ అగ్రిమెంట్స్ని మనకు కారణాలు ఉండవచ్చు, కానీ క్యాన్సిల్ చేసేసాం అన్నప్పటికీ భారతదేశం ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ లెవెల్లో కొంచెం ఇబ్బందులు వస్తాయి. అందువల్ల స్టేట్ గవర్నమెంట్ దాని గురించి కూడా ఆలోచించాలి. నేను ఈ సందర్భంలో ఆ మాట చెప్తున్నాను. ఫైనాన్స్ మినిస్టర్గా ఇలా మాట్లాడేస్తారు ఏంటండి అని అనుకోకూడదు ఎవరు కూడా. భారతదేశం ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ని కూడా మనం మనసులో పెట్టుకోవాలి. నేను లోకల్ పాలిటిక్స్ గురించి ఏం చెప్పట్లా. ఒకవేళ మీకు వాగ్దానం ఇచ్చేసేమో ఏదో చేయాలంటే చేయవచ్చు, కానీ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ గురించి ఆలోచించుకోవాలి. ఈ సమయంలో దాని గురించి మాట్లాడుతూ ఒక విషయం మీ ముందు పెడుతున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ పవర్ జనరేషన్ సెంటర్ నుంచి ఒక రేటుకి పవర్ ఇస్తాం అని అన్నాక కూడా స్టేట్ గవర్నమెంట్ దాన్ని సరిగా వినియోగించి ఆ లెవెల్కైనా లేకపోతే కొంచెం అటు ఇటుగా ఇచ్చినా పర్వాలేదు. కానీ నేను వినేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ₹2.70 చప్పున పవర్ ఇచ్చినాక కూడా ఆంధ్రప్రదేశ్లో ₹9 పవర్ యూనిట్కి ఛార్జ్ చేస్తున్నారని వింటే నాకు ఇప్పుడు లాక్డౌన్ అయిపోయాయి, అన్లాక్ల జనం వాళ్ళ బిజినెస్ నడపాలంటే ₹9కి ఎలక్ట్రిసిటీ ఇచ్చి కొన్ని వాళ్ళ బిజినెస్ నడపాలంటే ఇది సాధ్యమా అని మనసులో ఒక ప్రశ్న వస్తుంది. నేను ఈ ఉదాహరణని ఎందుకు తీసుకుంటున్నానంటే ఇబ్బంది వస్తే, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకి ఇబ్బంది వస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన సదుపాయాలు, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ఏ రకంగా కూడా సంకోచపడదు. 90,000 crores డిస్కామ్స్కి ఉన్నటువంటి ప్రాబ్లంని అడ్రస్ చేయడానికే నేను అనౌన్స్ చేశాను ఈ ఆత్మనిర్భర్ భారత్ విషయంలో. 90,000 crores వినియోగం చేసే కంపెనీలు ఎక్కడైనా ఇబ్బందిలో ఉంటే, ఎలక్ట్రిసిటీ వినియోగం చేసే డిస్కామ్స్ ఎక్కడైనా ఇబ్బందిలో ఉంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సర్దుకోమని, తర్వాత మీ అకౌంట్ని సరి చేసుకోమండి అని కూడా చెప్తున్నాం. అలాగే FRBM యాక్ట్ ద్వారా ఒక కేంద్ర ప్రభుత్వం ఇంతవరకుమే అప్పు తీసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకుమే తీసుకోవచ్చు అని ఆ చట్టం ద్వారా ఉన్నటువంటి స్ట్రిక్చర్స్ కండిషన్స్ని దాటి కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర సర్కార్ ఇంకో కొంచెం బారో చేయాలని వస్తుందో ఏమో అని వాళ్ళకి పర్మిషన్ ఇస్తూ అందుకే చిన్న చిన్న కండిషన్స్ పెట్టాం. ఎలక్ట్రిసిటీకి మీరు చేయాల్సిన రిఫార్మ్ చేయండి, చేస్తే ఇంకా కొంచెం అప్పు మీరు తీసుకుంటే మేము వెనక నిలబడతాం అనే రకంగా కూడా వాగ్దానం ఇచ్చాం. స్టేట్ గవర్నమెంట్కి చెప్పాం మీరు తీసుకోండి అన్నాం. ఇది చెప్పే ముందు 90,000 crores ఇచ్చి మీ డిస్కామ్స్ని సరి చేసుకోండి అని కూడా చెప్పారు. అందువల్ల ఈ కండిషన్స్ని ఏం కండిషన్స్ మీరు వేస్తున్నారని అడగకుండా ప్రజలకి కావాల్సినటువంటి రిఫార్మ్స్, ఒక్క దేశం ఒక్క రేషన్ కార్డు అనే ఒక మేజర్ స్టెప్. ఇవాళ మైగ్రెంట్ లేబరర్ ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన వాళ్ళకి ఎక్కడికక్కడే మీ రేషన్ కార్డు వాళ్ళకి ఉపయోగించడానికి ఒక్క రేషన్ కార్డు దేశవ్యాప్తంగా ఉంటే అక్కడికక్కడే వాళ్ళకి బియ్యమో పప్పో దొరికేది. అది లేకపోవడం వల్ల ఎంతమంది తిండి లేకుండా తిప్ప లేకుండా ఊరంతా తిరిగారు. వాళ్ళని ఒక క్యాంపులో పెట్టడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డెఫినెట్గా పనిచేసాయి, నేను లేదనలా. కానీ ఆ తిప్పలు లేకుండా వాళ్ళకి ఆ కార్డు మాత్రం చేతులు ఉంటే ఎక్కడ కావాలో అక్కడ బియ్యం మోదీ గారు ఫ్రీగా ఇస్తున్నారు. ఆ బియ్యాన్ని తెప్పించుకోవడానికి ఒక ఆస్కారం ఉండేది. ఇలా ఒక్కొక్క విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తోటి కలిసికట్టుగా భారతదేశం ముందుకు వెళ్ళాలంటే ప్రతి రాష్ట్రం కూడా ముందుకు రావాలి. ఓపెన్గా మాకు కేబినెట్ మీటింగ్లు ప్రధానమంత్రి గారు చెప్పేది విషయం ఇది. ఏ ఒక్క స్టేట్ కూడా వెనక్కి ఉండకూడదు, అన్ని స్టేట్లు ముందుకు రావాలంటే మనం సహకారం పట్టాలి అని ఒక కోఆపరేటివ్ ఫెడరలిజం రాష్ట్రాల వెళ్తున్నటువంటి ప్రధానమంత్రి గారితో మనం పనిచేస్తున్నాం. అన్ని రాష్ట్రాలు కూడా బాగా ముందుకు రావాలి. నరసింహారావు గారు 4 ఖా గురించి చెప్పారు, కరప్షన్, కుటుంబం, కులం అని. ఈ రోగాల వల్ల మన రాజనీతి, మన పొలిటికల్ లైఫ్ చాలా స్టేట్ మన లాంటి పొటెన్షియల్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కాకుండా చిక్కుకుని చాలా కష్టపడుతుంది. ఇట్లాంటి విషయాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా
నేను మీ అందరి దగ్గర కోర్చుకున్నది ఏంటంటే, మీరు ముందుకు వెళ్ళండి, మీ అందరూ కూడా మీతో ఉన్నాం. ఇట్లాంటి కుల రీతిగా లేదా ఒక కుటుంబ రీతిగా రాజకీయం చేసే వాళ్ళకి వ్యతిరేకించి మనం అన్ని ఊరల్లో కనపడాలి. భారతీయ జనతా పార్టీ ఒక జెండాని తీసుకెళ్ళి ఇది కాదు, మీరు కరప్షన్ చేయకూడదు అనడమో, లేకపోతే కుటుంబ రీతిగా రాజకీయం చేయవద్దని అనడమో, లేదా కులపరంగా మీరు అపాయింట్మెంట్స్ చేసుకోవడమో ఇవన్నీ సరికాదు అని చెప్పి మనం మోదీ గారు ఒక మెసేజ్ని అన్ని ఊరులకు తీసుకెళ్ళాలి. ఇట్లాంటి రాజకీయం చేసే ఏ పార్టీ అయినా వాళ్ళకి వ్యతిరేకించి మన అందరం ప్రజల తరపున నిలబడాలి అనేది నా కోరిక. నాకు ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ యూనిట్కి ధన్యవాదాలు చెప్పించుకొని భారత్ మాతాకి జై జై. వర్ధిల్లాలి. పెద్దలు, భారతీయ జనతా పార్టీ అఖిల భారత నాయకురాలు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆర్థిక సహకారం అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంటుందని, ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి కోసం మా సహకారం కేంద్రం నుంచి ఉంటుందని చెప్పి అనేక సూచనలు చేసినటువంటి పెద్దల నిర్మలా సీతారామన్ గారికి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నుంచి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఇప్పుడు భారత ప్రధానమంత్రి గారు పిలుపు మేరకు మన అందరం కూడా సంకల్పం తీసుకోవాల్సి ఉంది. మీరందరూ మీ స్థానాల్లో లేచి నిలబడి నేను చెప్పే సంకల్పాన్ని మీరందరూ కూడా పలకాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఐక్యతా భావనలను, ప్రజాస్వామ్య విలువలను, సమతాయుక్త సమాజ నిర్మాణాన్ని, సర్వమత సమభావనలను మరియు విలువలతో కూడిన రాజకీయాలను ప్రోత్సహిస్తాను. దేశంలో స్థానిక ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించుటకు మనస వాచ కృషి చేస్తాను. వీలైనంత వరకు స్థానిక ఉత్పత్తులనే వాడుతాను. కోవిడ్ మహమ్మారితో పోరాడుటకు సామాజిక అవగాహన, ఆరోగ్య మరియు స్వచ్ఛత ప్రచార ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాను. భారత్ మాతా కీ